దిస్ నల్లమల్ల ఫారెస్ట్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా బార్డరు. జస్ట్ 25 మీటర్లు అంతే, లాస్ట్ బార్డర్ అనమాట. చెక్ పోస్ట్ మొత్తం బార్డరు ఈ పరిధిలో ఉంటుంది. కడప జిల్లా ప్రకాశం జిల్లాకు మధ్యలో ఇది ఉంటుంది. 2 జిల్లాలకు అనుసంధానం అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వర్షాకాలంలో ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి కొండలోంచి వస్తున్నటువంటి నీరు ఈ మార్గంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క వాల్లో నీళ్లు కూడా మనకు ఉన్నాయి. దీన్ని గుండాలు అంటారు. కింద వచ్చేసి వాటర్ ఉన్నాయి. చూడండి, మనకు కనిపిస్తున్నాయి కదా. చూడు, మేము ఇప్పుడు ఇది దిగుతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దిగుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ మా ఇంటి దైవం శ్రీ తిరుమలకొండ స్వామి, తిరుమలనాథ మరియు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ తిరుమలకొండ స్వామి మరొక రూపంలో తిరుమలకొండ స్వామిగా ఇక్కడ వెలసి ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడికి ఈ గుడికి రావడం జరిగింది. కడప జిల్లా ప్రస్తుతానికి ఇది వైఎస్ఆర్ జిల్లాగా ఉంది. ఇక్కడి నుంచి మా యొక్క గ్రామం దగ్గరలోనే ఉంది. మా చిన్ననాటి నుంచి ఇక్కడికే మేము వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి తిరునాళ్ళ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, బాహుబలి సినిమా కంటే ఎత్తైనటువంటి పర్వతాలు ఇక్కడ ఉంటాయన్నమాట. బాహుబలి సినిమాలో ఓన్లీ సెట్టింగ్సే మీరు చూశారు, కానీ ఇక్కడ రియల్గా ఉంటాయి. వచ్చే నెలలో ఇక్కడ తిరణాలుగా 5 రోజుల పాటు ఇక్కడ తిరణాలు జరుగుతూ ఉంటాయి. భారీ ఎత్తునటువంటి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. బెంగళూరు, కర్ణాటక, తిరుపతి నుంచి ఇక్కడ ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి నల్లమల్ల ఫారెస్టు ఈ అనుసంధానం వచ్చేసి శేషాచలం అడవుల వరకు ఉంటుంది ఈ యొక్క మొత్తం మార్గము. చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా చూడ్డానికి మనం అలా కనిపిస్తాయి, కానీ మనము చేతులతో మనం తాగితే చాలా శుభ్రంగా ఉంటాయి. మా టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత చల్లగా ఉంది తెలుసా. మనకి ఈ వాటర్ దేవుడికి సంబంధించిన. వస్తున్నారా? ఇక్కడ మనకు
సంబంధించినటువంటి తేనెపార ఈగలు అనేది కూడా గతంలో బాగా ఉండేటి. వీటిని దేవుడి ఈగలు అంటారు. రూమ్లో లైట్ లేదా? చేయలా. చెప్పు. టెంపుల్ దగ్గర తినడానికి. తాగిన వాటరు ఇప్పుడు ఏమో మీరు పని ఆఫ్ ప్రూఫ్ నువ్వు తాగి మళ్ళీ ఒకసారి చెప్పు. ఏమో బ్రహ్మాండం మంచి వాటర్ సర్వరోగ నివారణ. అనుకుని దాకా మంచిగా ఉంటుంది. చేపలు ఉన్నాయి లోపల. చేపలు షాపులో వెళ్ళాము. ఇటు అనుకుని తాగేసి ఏం ఇబ్బంది ఏం లేదు. పైకి తీసుకో మంచిగా వస్తుంది. నైట్ వాడికి ఫోన్ ఈషు మాట్లాడాడు. మళ్ళీ వాడికి ఫోన్ చేసి ఏమైందేమో కనుక్కోవాలి. ఫోన్ చేసి చెప్తలేరా నేను కానీ ట్రై చేశానని. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కూడా ఇక్కడ వాటర్ తాగడం జరిగింది. మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాము. లైఫ్ లాంగ్ ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. వర్షాకాలం అయితే ఇంకా ఫుల్ ఫ్లెక్సిబుల్గా దాదాపుగా మనకు అనిపిస్తుంది కదా, ఒక 50 అడుగులు మినిమం 50 అడుగుల పైనే ఇక్కడ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అంత లోతులో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తిరుమలకొండ స్వామి సన్నిధిలో ఈరోజు మేము రావడం జరిగింది. ఇది కడప జిల్లాకు దగ్గరగా ఉంటుంది. బార్డర్ ఇదే. జస్ట్ ఒక అడుగు అవతలకి వేస్తేనేమో కడప జిల్లా అడుగు యువతలకి వేస్తే మనకు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. ఇది మొత్తము చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కలప సంపద అనేది దేశంలోనే ఎక్కడ లేని కలప సంపద మనం చూస్తాం కదా, శేషాచలం అడవులు అంటారు చూసావా, ఆ కలప సంపద మొత్తం ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ సంరక్షణ వారి పరిధిలో ఇది నడుస్తూ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఇక్కడ అంతా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా ఇక్కడ ఎక్కువగా మనకు ఉంటాయి. వన్యప్రాణులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు చిరుత, పులి, సింహాలు అలాంటి అనేది కొంచెం ఆ యొక్క జోన్లో వేరే విధంగా ఉంటుంది. చూడండి ఎంత హైట్లో ఉంటుందో. దీనిపైన వచ్చేసి మనకు టెంపుల్ ఉంటుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి సన్నిధి ఇక్కడ ముగ్గురు శ్రీ పద్మావతి దేవి, అల్వేలు మంగమ్మ, వెంకటేశ్వర స్వామి ముగ్గురు ఏకశిలగా ఇక్కడ వెలసి ఉన్న చరిత్ర మనకు ఉంది. దయచేసి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు కర్నూలు వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు వారికి కూడా నెల్లూరు నుంచి సిఎస్పురం నుంచి పౌర్ణమిల నుంచి ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలు వారికి కనిగిరి, సిఎస్పురము నుంచి రావచ్చు, లేదా నెల్లూరు నుంచి అయినా సరే. దాదాపుగా 4 రోడ్ల కూడలి ఈ యొక్క ఫారెస్ట్లో మనకు లాస్ట్ గవర్నమెంట్ వేయడం జరిగింది. ఆ ఫినిషింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వేస్తూ ఉన్నారు.
దయచేసి అందరు తిలకించండి. ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసాల్లో ఇక్కడ ఇంకా భక్తులు తండోపతండాలకి ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠ అనేది జరుగుతూ ఉంటుంది. గత 10 రోజుల క్రితమే ఇక్కడ దేవుడు గుడి ప్రతిష్ఠ చేసిన రోజు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆ రోజు చేశారు. వచ్చే నెలలో ఇక్కడ భారీ ఎత్తున 5 రోజులు తిరణాలు కూడా జరుగుతుంది. కళ్యాణ మహోత్సవము వచ్చే నెల 12, 13, 14, 15 తారీఖులలో ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉంటుంది. భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎడ్ల పందాల ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. ఎడ్ల పందాల ప్రదర్శన చూస్తున్నారు కదా. గుండు పందెము దాదాపుగా భారీ ఎత్తున ఉంటుంది ఇక్కడ. వచ్చే నెల 11, 12, 13, 14, 15 గుండు పందానికి వచ్చేసి వెండి బహుకరణ అనేది చేస్తూ ఉంటారు. భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఇక్కడికి రాష్ట్ర స్థాయిలో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దయచేసి మీరు కూడా వచ్చి దేవుడి యొక్క కృపకు అనుగ్రహం అవ్వాలని, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు శ్రీ నిలపాటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకొండ స్వామి అనుగ్రహం పొందాలని హిందూ మహాస భక్తులందరినీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చేరవేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందువులు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మనం హిందువుగానే చెప్పుకోవాలి. దయచేసి అందరూ తిలకించండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ 50 అడుగుల లోతులో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఏరియాలో 50 అడుగుల లోతులో ఇక్కడ వాటర్ ప్రవహిస్తూ ఉంటుందంటే మీరే చూస్తారు ఎంత అద్భుతంగా కొండల ప్రాంతాల్లో ఎట్లా వాటర్ వస్తాయో అని కూడా.